వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏంటిది ఏంటిది అంటున్నా. అరే ఏంటి కాయలు, ఏం చేస్తున్నారు మీరు? నా తమ్ముడు లాంటోడివి, మ్యాచ్ గెలమని కదా నేను చెప్పింది. మీరు చూస్తే దారుణంగా ఓడిపోతారా? మరి ఇంత సేపుగా ఓడిపోతారని నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఒక్క వికెట్ అన్నా వద్దా? మరి ఇంత దారుణమా? ఏంది కేయలు ఇది? నేనేం చేసిన విరాట్ బ్రో, నేనైతే సెంచరీ కొట్టినాను కదా. కోడు గుడ్డు పెడితే తీసుకోవాలి కానీ గుడ్డు పెట్టలేదనేసి ఏలెట్టి లోడకూడదు. నా బాధ్యత అయితే నేను సక్రమంగానే చేసిన. సెంచరీ కూడా కొట్టినా, ఇంకెవరు సపోర్ట్ కూడా ఇవ్వలేదు, అయినా కూడా కొట్టినా. బౌలర్ చూస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా బాగైపోతే నేనేం చేసేకైతుంది? ఏమో కేయలు, మీకు కప్పు లేదు, మాకు కప్పు లేదు. నువ్వు కూడా నా తమ్ముడు లాంటోడివే. నువ్వు కూడా మా ప్లే ఆఫ్స్కి వస్తే బాగుంటుందని చెప్తా ఉండా. కానీ మీ బ్యాడ్ లక్ ఏం చేసేకి లేదు. మీరు కనుక ఈ మ్యాచ్ గెలిచింటే ఎంత బాగున్నావు. మీరైతే పక్కా ప్లే ఆఫ్స్కి వచ్చిండ్రు, మీరు కూడా ఉన్నిండ్రు. అరే ఏమైంది విరాట్ భాయ్, ఢిల్లీ పైన ఎప్పుడూ లేని ప్రేమ ఇప్పుడే వచ్చేసింది. ఏదో ప్లాన్ ఉంటుంది. ఏ ప్లాన్ పై మీ పైన ఎందుకు వేసా కేలు? ప్లాన్ ఎప్పుడు కానీ పగోళ్ళకి, మనకు కాదు. అయినా ఎంత కాదని కూడా ఢిల్లీ అనేది నా హోమ్ గ్రౌండ్. అంటే హోమ్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. కాస్త కూస్తో ప్రేమ ఉంటుంది మరి. రాహుల్ బ్రో నేను చెప్తా. ఇప్పుడు మ్యాచ్ మేం గెలవంగా వాళ్ళ టీం కంటే, అంటే ఆర్సీబీది ఇప్పుడు 17 పాయింట్లు ఉంది, మాది 18 పాయింట్లు ఉంది. 1 పాయింట్ ఎక్స్ట్రానే ఉంది. అందుకే ఆ తనకలాడుతూ ఉండేది. మీరు కనుక గెలిచింటే మాది 16లోనే ఉండిన్ను. అంతే కదా విరాట్ అన్న? నువ్వు మీరాకిళ్ళు మొఖంపై మీసాలు లేని వాళ్ళంతా నాతో ఆర్గ్యూ చేసాక వచ్చేస్తారు. అయినా నీకేం తెలుసు నా గురించే? మొత్తానికి మా ఢిల్లీ టీంని అయితే ఇట్లా వాడుకుంటున్నారన్నమాట. ఇప్పుడు మేము ఓడిపోంగా గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ మొత్తం 3 టీంలు ఒకేసారి క్వాలిఫై అయిపోయింది. మా ఢిల్లీ టీంకి ఎట్లా పనికొస్తలేదు, మీకన్నా పనికొస్తా ఉంది, వాడుకోండి. ఎస్, మాకు కావాల్సింది ఇదే. మా పంజాబ్కి అయితే 11 సంవత్సరాల తర్వాత పాయింట్స్ క్యూ అనే మార్క్ పడింది. ఇది పెద్ద అచీవ్మెంట్ మాకి. ఈసారి క్వాలిఫైయే కాదు, కప్పు కూడా కొట్టబోతున్నావు. జై పంజాబ్ చూసుకోండి, కప్పుతోనే బయట వస్తాం. అంత లేదమ్మా అయ్యారు బ్రో, ఈరోజు మ్యాచ్ చూస్తేవా? వాళ్ళు 200 కొట్టరి. ఆ 200 మేము ఎంత ఈజీగా ఉఫ్ అని ఊది పడేసామో. సెంచరీ కొట్టిన గిల్గాడైతే 88 ఎంతో కొట్టా. అట్లుంటుంది మా గుజరాత్తోని. మేమైతే మోస్ట్లీ ఓపెనర్సే మ్యాచ్ ఫినిష్ చేస్తాము. ఏదన్నా బై మిస్టేక్ అయిందనుకో బట్లర్ వచ్చి చూసుకుంటారు. మిగిలిండే వాళ్ళంతా కరోనా టైంలో లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని తినుకొని ఉంటారు సురి, అట్లా తినుకొని ఉంటారు. అట్లుంటుంది మా గుజరాత్తోని. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఒకేలా ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉండము. ప్రతిసారి మీ ముగ్గురు వల్లనే అవ్వదు. ప్లే ఆఫ్స్ అట్లా మ్యాచ్లో కనుక వరుసగా 3 వికెట్లు పడిందంటే మీ వాళ్ళకి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా లేదు, అంత అస్సాం వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రజాస్వామ్యంలో ఉంటాం. ఒక్క బాణానికి 3 పిట్టలంటే ఇదేనేమో. 4వ పిట్ట ఆన్ ద వేలో ఉంది. వస్తున్నాం, కొడుతున్నాం.